వాస్తవంగా యుద్ధపు సమయంలో నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు. మొన్నే మాట్లాడుకున్నాం, మనకి ఇరాను మిత్రులే, ఇజ్రాయెల్ మిత్రులే. అయితే ఎక్కువ సహాయం మనం ఆయుధ సహాయం ఇజ్రాయెల్కి చేస్తాం, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేక సార్లు చేసింది. మోడీ అక్కడ ఉన్నంతసేపు ఇరాన్ ఏమీ చేయలే, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద ఏం చేయలే. మోడీ వచ్చేసిన 24 గంటలు దాటాక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. వాస్తవంగా బయటికి ధృవీకరించబడినటువంటి లెక్క చెప్తున్నది ఏంటంటే, స్పానిష్ అథారిటీస్ బయట పెడుతున్నటువంటి అంశం, మ్యారిలైన్ లెక్కలు చూసుకున్నప్పుడు చెన్నై పోర్టు నుంచి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్కి ఆయుధాలు తరలి వెళ్ళినాయి. 27 టన్నుల మినిషన్స్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుపోయారు. ఇండియా బోలెడన్ని ఆర్టిలరీ షెల్స్ సప్లై చేసింది ఇజ్రాయెల్కి. చిన్న చిన్న ఆర్మ్స్, డ్రోన్స్ సప్లై చేసింది. గాజాతో యుద్ధం అప్పుడు కాకుండా ఆ తర్వాతన ఇది జరుగుతూ ఉంది. యదియోత్ అహ్రోనోతి అనేటటువంటి జూన్ 2004లో పబ్లిష్ అయినటువంటి డాక్యుమెంట్లో ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇదే సందర్భంలో 900 డ్రోన్లు అదానీ సెంటర్ నుంచి, అట్లాగే 20 యూనిట్ల ఒరిజినల్లీ మిలిటరీ ఎక్విప్మెంట్ను కూడా అక్కడికి పంపించారు అన్నటువంటి విషయాన్ని తాజాగా చెప్తున్నారు.